with the blessings of Tridandi, Sri Tridandi Ramanuja Chinnajiya Swami Garu. And very noted our guests, they are known in the country. Everybody knows their names and their work all over the India. There is no second thought about it. There is no second thought. These people have contributed a lot in the medical fraternity. One among them is the name Dr. Bhaskar Rao Garu. He is the name Managing Director of KIMS. Dr. Guruvareddy Garu is the Managing Director of Sunshine Hospital, KIMS Sunshine Hospital. And there is a lot of the philanthropists are there with us. Great personalities. I am honored, very honored to have with us. T.G. Venkatesh Garu and Jupalli Rameshwara Garu. Their blessings are with us, and I am sure definitely they are in that position and we need their blessings. A few words about Ananta I will tell you. Ananta, it is my daughter, one of the very devotee of Krishna. Chala daily కనీసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడ టైం ఉన్నా కూడా జపం చేస్తుంది కృష్ణుని. హరే రామ హరే కృష్ణ మాత్రం కంపల్సరీ చదువుతుంది. ప్రాబబ్లీ దట్ ఈస్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ హర్. ఓకే, సో దట్ ఈస్ ఇన్ హర్ స్ట్రెంగ్త్. అదే నాకు వచ్చింది, నా డాటర్ కాబట్టి కొంచెం నాకు కూడా వచ్చింది. సో షీ ఈజ్ basically anesthetist, and she has done her masters in the University of South Wales. Indian Pen Management chesindi, European Pen Management chesindi. Then she has done her MSc PhD from University of South Wales. Pain lo chesindi. So she is my daughter. Please invite Dr. Anusha and Dr. Kishore onto the stage. Dr. Kishore is groomed by Dr. Guruvareddy Garu. ఆయన చెయ్యి చాలా ఉంది ఇందులో. సో ఆయనే వీరిని ఈ లెవెల్కి తీసుకొచ్చాడంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గురువారెడ్డి గారు. అండ్ నా డాటర్ని గ్రూమ్ చేసింది భాస్కర్ రావు గారు. డాక్టర్ నరేష్ and Bhaskar, these are the main two pillars of the Institute of KIMS, and they groomed her. Na role em ledandi. Next to expert doctors, 24/7 physicians untunnaru, 24/7 critical care physicians untunnaru. దాంతో పాటు ఫిజియోథెరపీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజియోథెరపీ ఇచ్చామండి ఇక్కడ. Am I okay if I am talking Telugu? Yeah. Okay. Lights on. My respected Ved Prakash garu unnaru akkada. So, sir, Ved Prakash sir, please occupy the chair on the dais, sir, please. Anusha. Sir, ee rehab lo physiotherapy is a backup. And physiotherapy extensively ఇచ్చాం. ఆల్మోస్ట్ 3000 SFT ఫిజియోథెరపీ. ఈ హాల్ అంతా ఫిజియోథెరపీ అండి. సో వీ హ్యావ్ గాన్ టు ది బ్రెయిన్ స్టిమ్యులేషన్, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇచ్చాం, బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఇచ్చాం. అండ్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. కంప్లీట్లీ నెక్స్ట్ జనరేషన్ రోబోటిక్స్ తోటి వస్తున్నాం మేము. So I am proud. Definitely we can answer the many cases and in a better way. That's what is we are planning. Ikkada we have given a little extra facilities
ఒక ప్రొసీజర్ రూమ్స్ 2 ఇచ్చాం. ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ థియేటర్స్, ఆపరేషన్ థియేటర్స్. సో ఇక్కడ ఎమర్జెన్సీ మాత్రమే చేస్తాం. దర్ ఇస్ డైరెక్ట్ అడ్మిషన్ ఉండదు. మాకు అన్ని రెఫరల్ కేసెస్ ఓన్లీ మేము తీసుకుంటాం. ఎమర్జెన్సీలో ఏమన్నా క్రేనియాటమిస్ అంటే డీకంప్రెస్ క్రేనియాటమిస్ కానీ, లేకపోతే బెడ్ సోర్స్ కానీ, డయాబెటిక్ ఫుడ్స్ కానీ, ఇవి మాత్రమే చేస్తాం. రెస్ట్ ఆఫ్ ది కేసెస్ మళ్ళీ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ హాస్పిటల్స్ అండ్ దేర్ ఒరిజినల్ కన్సల్టెంట్ దగ్గర పంపించడం జరుగుతుంది. సో ఈ ఏరియాలో 100% విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అవసరమైతే ఎమర్జెన్సీ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. కొన్నిసార్లు సెప్సిస్ కేసెస్, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఆ కేసెస్లో కూడా మేము గేరప్ చేసేసి డయాలసిస్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్స్ ఒకసారి 2 సార్లు డయాలసిస్ చేస్తే దే విల్ రికవర్. బర్డన్ లేకుండా వారి మీద కానీ నేటివ్ హాస్పిటల్ మీద లేకుండా అవి చేసేసి ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి పంపిస్తాం. ఎనీ ప్రొసీజర్ 100% కన్సల్టెంట్ నాలెడ్జ్లోనే చేస్తాం మేము. సో రెండవది ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ రూమ్స్ ఇచ్చాం. ఇవి గంటాపదంగా చెప్తాను. ఇప్పుడే నేను నాగేశ్వరరెడ్డి గారితో, భాస్కరరావు గారితో, గురువారెడ్డి గారితో మాట్లాడాను. దేర్ ఆల్ ది నిష్ణాతులు మెడికల్ ఫ్రెటర్నిటీలో. ఏ రీహాబిలిటేషన్ సెంటర్లో లేని ఫెసిలిటీసు ఇక్కడ ఉన్నాయి. ఈ పాజిటివ్ ప్రెషర్, నెగిటివ్ ప్రెషర్ ఎక్కడ లేదు. రైట్ సార్? సో అది కూడా మేము ఇన్ఫెక్షన్ ఉన్న కేసెస్కి 100% తీసుకుంటాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ హైపర్బేరిక్ ఆక్సిజన్. హైపర్బేరిక్ ఆక్సిజన్ ఛాంబర్స్ ప్రాబబ్లీ ఇంకొక 15 డేస్లో ఇన్స్టాల్ అవుతాయి. సో డెఫినెట్గా డిఫరెంట్ ఛాంబర్స్ ఉంటాయి. ఓన్లీ వీ వాంట్ ఇన్ ఏ సింగిల్ ఛాంబర్స్ సో దట్ ఇన్ ఇన్ఫెక్షన్ డస్ నాట్ క్రాస్ టు ది one to the other.